హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి గేమ్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ మన లెట్స్ బిగిన్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 4కి మీకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ అయితే మనమైతే ఫార్మింగ్ అయితే చేద్దాం అన్నమాట గాయ్స్. ఫార్మింగ్ చేద్దామా? చేద్దాం. అంతకన్నా ముందు నేను ఆఫ్లైన్లో అయితే చాలా వర్క్ అయితే చేస్తున్నా, అది మీకు చూపించే కన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా కనిపించిందో నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. చలో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గాయ్స్, వస్తాము మన వాళ్ళలోకి అయితే. చూసుకున్నట్టయితే నేనైతే బ్యాక్ అయితే క్లియర్ చేశాను. మనం బేస్ ఎక్స్పాన్షన్ అయితే చేద్దాము ఇవాళ అయితే. చూసారు కదా, ఇక్కడ పంప్కిన్స్ కూడా ఉండి పంప్కిన్స్ అయితే తీసాను, ఇదిగో నా దగ్గర ఉన్నాయి. అలాగే అట్లా సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను. అలా పైన కూడా పంప్కిన్స్ ఉండేవి, మీకు తెలుసో తెలీదు. అక్కడ కూడా తీసాను. ఇక్కడ తీసిన రెడ్ నేమ్ వచ్చి ఇక్కడైతే రీప్లేస్ అయితే చేశాను. ఇక్కడ కొద్ది ఫ్లాట్ అయింది కదా, ఇక్కడ కూడా యాడ్ చేశాను, బాగుంది. అలాగే నేను చాలా వుడ్ అయితే కలెక్ట్ చేశాను ఆఫ్లైన్లో, చాలా కష్టపడ్డాను. 1 అవర్ వర్క్ చేశాను ఆఫ్లైన్లోనే. అది ఎపిసోడ్ చేస్తే టైం వేస్ట్, మీకు వేస్టింగ్ ఆఫ్ యువర్ టైం ఎందుకు అని. అలాగే నేను బోల్డ్ సీడ్స్ అయితే కలెక్ట్ చేశాను, మీకు చూపిస్తాను గాయ్స్. ఇప్పుడు మనం అయితే సీడ్స్ అయితే ప్లాంట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్గా మన ఫార్మింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోదాం. నేను అక్కడ హూతో అన్నీ చేసేటప్పుడు వీడైతే వచ్చి లాభాలు పట్టుకొని, ఎందుకు వచ్చి నాకు తెలియదు. డోర్ కూడా వేసే ఉంది, ఎలాగ వచ్చాడో కూడా తెలీదు. ఎనీవేస్, ఇక్కడ చూసినట్టయితే ఒక చెస్ట్ అయితే ఎట్టారు. ఇందులో అయితే చూసారు కదా, మనకు నేను ఒక ఐరన్ అయితే దొరికింది. ఐరన్తో ఒక వాటర్ బకెట్ అయితే చేశాను. కొన్ని ట్రాప్ డోర్స్ చేసి దాన్ని టార్చెస్ పెట్టాను. లోపల అయితే వాటర్ ఉంది. సో ఫస్ట్ అయితే మనం పంప్కిన్ సీడ్స్ పంప్కిన్ ప్లాంట్ చేద్దాం. చూసారు కదా, ఎక్కువగానే అయితే ఉంది బాగా. వీడియోలు చేద్దామని నేను ఇంకా చేయలేదు. చూసారు కదా, ఇది మన పంప్కిన్ ఫామ్ అయితే. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ సీడ్స్ ఉన్నాయి. ఒకటి పంప్కిన్, ఇంకోటి సీడ్స్ నార్మల్ వీట్ కోసం. ఇంకా మనం తెచ్చుకోవాలి, వెళ్ళాలి. సో ఇవి ఉన్నాయి కాబట్టి అందాల వీటితో అయితే ప్లాంట్ అయితే చేసేద్దాం. ఓకే, అయిపోయింది పంప్కిన్ సీడ్ అయితే. సో ఇక్కడైతే పెట్టేద్దాం. నైస్. అంటే ఇటు సైడ్ అయితే ఒక స్టాక్ అయితే పడుతుంది. స్టాక్ అంటే ఒక బ్లాక్ 67 పంప్కిన్స్ అయితే పంప్కిన్ సీడ్స్ అయితే ఇక్కడ పడుతున్నాయి. ఈ సీడ్స్ తీసానా? యప్. సారీ లావా, తొక్కేస్తున్నారా మీరు. సో పంప్కిన్ అయితే ఇక్కడ ప్లాంట్ చేసాం. ఇక్కడైతే ఈ సీడ్స్ అయితే ప్లాంట్ అయితే చేద్దాం. షెట్. ఇక్కడైతే వీట్ సీడ్స్ అయితే ప్లాంట్ చేద్దాం. చూసారా, చాలా ఎక్కువ ఉంది, హెవీ మామూలు ఉండదు. తర్వాత మనం బేస్ అయితే ఎక్స్పాన్షన్ అయితే చేసుకుని ఇంకా కట్టుకుందాం కానీ. చాలా చిన్న బేస్ అంటే మనం చేసుకోవాల్సిందా చెప్పాలంటే మనకి ఈ బేస్ సరిపోద్ది. షెట్, టార్చ్ పోయింది. ట్రాప్డర్ బై మిస్టేక్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. డన్. అక్కడ వల్ల విలేజ్ ఎక్కడ ఉంటుంది అబ్బా? విలేజ్ దొరికితే బాగుంటుంది ఫాస్ట్గా. చాలా ఫాస్ట్గా ఉంది ఫాము. సీడ్స్ అయితే ఆపే తీసుకోవాలి. ఇంకా ఉన్నాయి మన దగ్గర, బోల్డ్ అయిపోయాయి అనుకోడు. ఓకే, ఇక్కడ కూడా ఇవి ప్లాంట్ చేసేద్దాం. ఎందుకు ఇది వేస్ట్ ఈ ఏరియా. ఇంక ఇవే ప్లాంట్ చేద్దాం, ఎందుకంటే వీట్ ముఖ్యం. యానిమల్స్ తెచ్చుకోవచ్చు వీట్ తోటి.
అయితే చూసుకున్నట్టయితే ఈవినింగ్ కూడా అయితే అయిపోతుంది. రేపు మార్నింగ్ అయితే మన బేస్ పనులు అయితే మనం చేసుకుందాం. సో లోపలైతే పెట్టేద్దాం ఇవి. ఓకే, పంప్కిన్ కూడా పెట్టేద్దాం. ఎందుకు ఇప్పుడు మనకు అవసరం లేదు పంప్కిన్, పెట్టేద్దాం. ఓకే నైస్. ఇది చూసుకున్నట్టయితే టార్చెస్ కూడా పెట్టాను. నైట్ టైం మాప్స్ స్పాన్ అవుతున్నాయి అందుకే. సో ఫాస్ట్కి వెళ్ళి స్లీప్ వేసేద్దాం. మార్నింగ్ అయితే బేస్ ఎక్స్పాన్షన్ అయితే చేయొచ్చు. బాగా అయితే క్లియర్ చేశాను. హే కుక్క పిల్ల గాయస్, గుడ్ నైట్. సో గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడైతే మనం అయితే ఐటమ్స్ అయితే తీసుకోవాలి. వుడ్ ఇది అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ షవల్తో అయితే వర్క్ ఏం లేదు. యాక్స్ అయితే చేసుకుందాం. వుడ్ ఓకే, ఇది ఒకటి పట్టుకెళ్ళిపోదాం. ఇంకొక స్టాక్ కొద్ది 56 ఉన్నాయి. ఓకే, ఇదైతే పట్టుకెళ్దాం. ఇదొకటి, స్టిక్స్ ఒక 2 యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. వేర్ ఒకటి, ఓకే 3 యాక్సెస్ అయితే వచ్చాయి. ఎనఫ్. ఓకే 3 అంటే సరిపోతాయి, ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే మన బేస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదేంటి గాయస్, 1 2 3 4 5 6 6 1 2 3 4 5 6 గాయస్. 1 2 3 4 5 6 అంటే ఇక్కడైతే బ్లాక్ అవుతుంది కరెక్ట్గా. 1 2 3 4 5 6 ఓకే అంతే. అయితే పైకి అయితే ఎక్కుదాం. 1 2 3 ఇదన్నీ బ్లాక్ గాయస్. 1 2 3 4 అనుకుంటా, ఐ థింక్ 4. ఓకే, ఇది కింద ప్లేస్ అవ్వట్లే, హార్ట్స్ తగ్గిపోతాయి. సరే చెప్పినా తగ్గిపోయాయి. దీన్ని 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే నైస్, కరెక్ట్గా అయితే వచ్చింది. మళ్ళీ అయితే ఇక్కడ చేయాలి. ఓకే 1 2 3 4 సరిపోయి గాయస్, డన్. ఓకే దిగిపోయాను నేనైతే. సో ఇదన్నీ 1 2 3 4 5 6 7 8 బ్లాక్స్ గ్యాప్ గాయస్. 1 2 3 వెయిట్ గ్లిచ్ అయితే అయింది కొద్దిగా. 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే 1 2 3 4 5 అంతే కదా, 5. ఓకే ఒకటి ఎక్స్ట్రా ఇస్తాం, కింద బ్లాక్ కౌంట్ చేయాలి కదా. ఓకే దాన్ని అయితే టీమ్ అయితే చేస్తా. ఇంకోటి అయితే చేసేద్దాం, 8 కదా. ఓకే 1 2 3 4 సరిపోద్ది అది, వద్దులేండి ఇంకోటి చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 ఇక్కడికైతే వచ్చింది. ఎప్ గాయ్స్ ఓకే కరెక్ట్గా అయితే మనం ల్యాండ్ ఎలాగైతే చేసుకున్నా అలాగైతే వచ్చింది. ప్లస్ ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. 1 2 3 4 ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీని ముందున్న ఇంకోటి బిల్డ్ చేయాలి. ఇక్కడ కరెక్ట్ ఇక్కడ కదా, కరెక్ట్ ఇక్కడ అంటే ఇక్కడ యా ఇక్కడైతే వస్తుంది. మళ్ళీ దీనికి కూడా అంతే, ఇక్కడ 1 2
1 2 3 4 5 5 అయితే వచ్చాయి అక్కడ. ఫస్ట్గా అయితే ఇచ్చేసేద్దాం, మళ్ళీ తర్వాత ఇదైతే అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది కొద్దిగా. ఇంకే స్టార్టింగ్ అయితే చేసేద్దాం. ఇంకే ఇది కూడా పైకి అయితే వెళ్ళాలి కదా. ఓకే, ఇది పెట్టద్దు, ఇది ఎలా ఉంది కదా. 1 2 3 4 5. ఇది కూడా చేసేద్దాం, ఎందుకంటే అక్కడ కూడా మనం చేయలే బ్యాక్ సైడ్, అందుకని అయితే ఇక్కడ చేసేద్దాం అంటున్నాను. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అయితే ఈ బ్లాక్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మెయిన్ ఇక్కడ. ఓకే, అయితే చేద్దాం. 4 స్టాక్స్ అయితే వచ్చింది. 4 స్టాక్స్ వుడ్తో అయితే బిల్డ్ చేద్దాం. ఎక్కడొచ్చింది కిటికీ? ఇక్కడ వచ్చింది. 2 బ్లాక్స్ పైన అయితే వచ్చింది. షట్ మ్యాన్. ఓకే గాయ్స్, ఇక్కడ ఇంకొక బ్లాక్ హైట్ అయితే ఉంది. ఎంత 5 ఇదండి. 1 2 3 4 5 పెట్టలేదు మనం. ఇది 1 2 3 4 5. ఇది 5 పెట్టా, అది ఒకటే. అదే కదా లెక్క తేడా వచ్చింది అని చూస్తున్నా. ఓకే, అయితే ఇదైతే తీసేయాలి. ఓకే, ఎలాగైతే బాగుంది, డన్. ఓకే, ఇది కూడా ఫెన్సే పెడదామా? ఫెన్స్, ఓకే ఫెన్స్ బాగుంది. ఇది కూడా ఫెన్సే పెట్టేద్దాం. ఇప్పుడు ఇటైతే రావాలి. ఇటు ఎలా అంటే ఇది ఎలా ఉందో ఇటు కూడా అలాగే వస్తుంది. వద్దు, బ్యాక్ సైడ్ ఇది ఉండదు. ఈ గోడ ఎలాగో రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు గోడ రిమూవ్ అయితే పైన కూడా ఇలా వస్తుంది, సేమ్ దీనిలాగే వస్తుంది. పైన కూడా చేద్దాం అది కూడా.
ఈవినింగ్ అయితే అయ్యింది. గాయస్ అర్జెంటుగా వర్క్ అయితే ఉంది. నేనైతే కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉంది. వెయిట్, నేను ఒక 5 minutesలో అయితే వచ్చేస్తాను. అంతవరకైతే వీడియో అయితే ఆపుదా. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే అయిందన్నమాట. మీకు అటెండ్ అయితే ఇప్పుడే జస్ట్ వచ్చాను. సో ఇంకా అయితే లాస్ట్ కూడా అయితే వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. సో ఫట్ మమ్మ వాళ్ళు ఉంటుంది. వెయిట్ ఓ మేక నైస్. మేక వచ్చింది గైస్. మేక ఎందుకు వచ్చావు? ఓకే, ఎందుకు వచ్చిందిగా? పైన పెట్టాలి. ఇవైతే పెట్టాలి. పెట్టా ఇవైతే పెట్టుకోండి. నైస్. ఇవైతే పెట్టలేదా? ఆ స్పైడర్ చేస్తున్నాడా? వాట్ అనుకుని నుంచి కదా, నాకు తెలియదే. ఇప్పుడు ఫ్రెండ్స్ ప్లస్ స్టేటస్ పెట్టాలి. డెకరేటివ్ ప్లస్ పైన కూడా సీలింగ్ వేయాలి కదా. నాకు చెప్తుంటూ పోతే చాలా వచ్చేది ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకుందాం. ప్రాక్టీస్ ఎంత ఉంటుంది? ఒక స్టాక్స్ అయిపోతుందండి. బ్లాక్స్ ఫస్ట్ స్టాక్స్ వచ్చి నైస్. ఇప్పుడు స్టేటస్ చేసుకోవాలి. వన్ స్టాక్ ఇది టోటల్ చేయాలి. మినిమం 2 స్టాక్స్ అయినా ఉండాలి. ఎందుకంటే చేయాల్సిన చాలా పెద్ద బేస్. ఓకే, 3.5 అయితే 3.5 కూడా చెప్పాలి. 3.20 పెట్టాలి. రాంగ్ ప్లేస్. వెల్ పైకి వెళ్ళాలి. చెట్ ఏంటి? వెల్ ఓ మై గాడ్, నాకు ఎందుకు షిట్ ఎవరా ఆపాట్ గోవిందా అది సడన్గా కొట్టింది. నాకు మీరైతే ఉంది తిరగా హంగల్ చేయాలా. ఏంటంటే రూటీన్ ఫ్లాష్ అయితే తిందాం. నేను ఒక గేమ్ తీరుతుంది పడుకుందాం. తెలుసా ఇంకా లోపలికి వెళ్దా. అది ఎందుకు కొట్టిన అనిపించిందో సడన్గా కొట్టాడు.
ఓహో! పేపర్‌లో జాంబీలు స్కెలిటన్లు అది పగబట్టేసాయి. ఇది చంపాలి. రికార్డ్ తీసుకో రికార్డ్ ఆఫ్ అవుతుంది. అంటే ఏంటంటే పేపర్ వచ్చింది చంపుకొని ఇట్లా చేస్తుందన్నమాట. ఇంకా పోయింది కూడా. మళ్ళీ వచ్చాను. మళ్ళీ డాక్టర్ చూసాను. ఇంకో 2 పేపర్లు కొనుక్కున్నాను. 2 ఎవరైతే ఒక స్కెలిటన్ స్కెలిటన్ అందరూ సూపర్. వాళ్ళ దగ్గరికి అయితే స్కెలిటన్ తట్టుకోలేదు. ఎక్కడైనా లేదు. సో చాలు తీసుకొని చాలు తీసుకుని డట్ తీసుకొని మనకి పెట్టాలి. చేస్తామంటే చేయొచ్చు. నైస్. ఎంత 55 వచ్చే. ఇట్స్ కూల్. పేపర్ ఎంత పంచి చేస్తే చూడండి. నైస్. ఓకే గైస్. పైకి వెళ్ళాలి. ఇంకా లేదా ఉందా? చెక్. సో గాయ్స్ వీడియో అయితే పాస్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే కట్టాను. చూసుకున్నట్టయితే వీడియో అయితే పాస్ అయింది. మరి అది ఎందుకు అవుతుందో తెలియట్లేదు. మరి ఒకసారి బగ్గా ఫిక్స్ చేయాలి నేనైతే ఫోన్లోకి. కింద వచ్చేసి క్రేపర్లు అందుకు ఆపాస్తున్నారు నా కోసం మీరు. వెయిట్ ఇలా వస్తే బయటికి లేడా? లేడు. కిందకు వస్తే చాలు నేను అయిపోయాను. కింద అయితే బయట అవుతుంది. అమ్మాయి వాడు ముగ్గురు కొట్టుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు? స్కెలిటన్ బాబాయ్ అయితే ఓడిపోయాడు. పరువు పోయిందిగా స్కెలిటన్ బాబాయ్. ఇక్కడికైతే వెళ్ళాలి. వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చెప్పాలి. ఎలా అంటే ఎలా తిప్పాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. వచ్చాడు అచ్చం కూడా అవే పెట్టుకుని రావాలా? ఇది అచ్చం కూడా అవే పెట్టుకుని రావాలి. అయితే అయిపోవచ్చు. ఇలా మనం అక్కడ ఉంటే అది ఇక్కడ నుంచి చంపేద్ది. బాగుందన్నా, నిజంగా బాగుంది. ఇప్పుడు మళ్ళీ అంతా తీసుకుని కట్టుకోవాలి. నాకు వచ్చింది గాయస్ ఆల్రెడీ ఉదయం ఒకసారి 2 పేపర్లు, ఇంకా పేపర్లు 3 పేపర్లు అయితే పటాపట వరుసగా బయట వెళ్ళి మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేయాలి. నా ఐటమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. వేసేస్తాను. ఇలాంటి వల్ల కొద్దిగా మైక్రోఫోన్ స్ట్రగుల్ అవుతాం. ఏ జాంబీ ఏ జాంబీ స్కెలిటన్ కొట్టినా ఉండొచ్చు, కానీ ఇది కొట్టే ఎమోషనల్ డ్యామేజ్ ఇతట ఇక్కడ పేరుతో అక్కడ వరకు ఎఫెక్ట్ పడ్డది. మామూలు పేరు కాదు చెప్తున్నాడు కదా. బయటకు వెళ్ళాలి. రూట్లో అయితే బయటకి వెళ్ళాలా? ఇప్పుడు అచ్చడి నుంచి అయితే స్టేర్స్ అయితే ప్లేస్ చేయాలి. అది బట్ కూడా ఫిల్ చేయాలి. చదువు తర్వాత మన దగ్గర ఉండేవి కొన్ని స్టేర్స్ రా బాబు. ఇవి కూడా సరిపోతే గ్యారంటీ లేదంటే ఓకే పిల్లర్ డట్ ఎక్కడ వచ్చింది. చెప్తాను కదా మామూలుగా ఉంది మైక్రాఫ్ట్ అంటే ఈ మధ్యన వర్షం ఏంటి కాదు ఇది ఏంటి అంటున్నా నాకు. ఇదైతే తీసేయాలి. ఇది కూడా తీసేయాలి. రిమూవ్ అయిపోతుంది కూడా.
స్టార్ట్ చేశాను గైస్. ఏం పని లేదా మీకు? ఇరిటేటింగ్ అబ్బా. ఓకే ఇది చేయాలని పట్టి తెచ్చింది చూద్దాం. అప్పుడైతే వెయిట్ కరెక్ట్ బాగా అయింది. ఏమైంది ఏమైంది లేదంటే ఇది పడుతుంది అవుతాయి ఇది పడుతుంది. ఎలా వస్తుంది ఐ థింక్ ఇది ఒక వస్తుంది అలా ఉంటుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం. 1 స్టాక్ అయితే చాలు చాలు. జాంబీ వస్తారు చూసారా, అందులోకి వెళ్తారు. ఇప్పుడు ఇది సత్రాలయం అవుతుంది. మీరు చూస్తారు కదా ఈ సత్రాలయం. సరే వద్దురా వద్దు నీకు పడిపోద్ది ఇప్పుడు నీకు ఏకస్తాను రామలేదు. ఫైనల్ అయితే షేట్ అయింది. బయటకు వెళ్ళడం సో ఇదిగో ఇవాళ ఎపిసోడ్ అయితే. నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఆఫ్లైన్లో అయితే ఇది బిల్డ్ చేస్తాను. బిల్డ్ చేసి నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా మన ఇల్లు అయితే ఇది ప్రజెంట్ అయితే ఏం బాగాలేదు బట్ ఓకే చూడండి. సో ఇదిగో ఇవాళ ఎపిసోడ్ అయితే. సో చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో. ఇదైతే మన కంప్లీట్ ఒక హోమ్ అనమాట. ఎక్స్పెండ్ అయితే చేశాను. ఇంకా నేను ఆఫ్లైన్లో అయితే ఇది బిల్డ్ చేస్తాను. ఇప్పటికే చాలా డ్యూరేషన్ అయితే అయిపోయింది. మీకు ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు కానీ నాకైతే ఒక 40+ మినిట్స్ అయితే పడ్డది ఇక్కడైతే. సో ఇది నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బై బాయ్. సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోతే చేసేయండి.